అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. తప్పకుండా మీరు ఆ దేవత ఎవరు అనేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి. మరి ఆ దేవత ఎవరు? అసలు మీ జాతకం ప్రకారంగా మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఎవరైతే తులారాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత మీకోసం కొన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలను తెలియపరచబోతుందని చెప్పుకోవాలి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరింతకీ అసలు ఏ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది, ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చేటటువంటి మంచి శుభవార్తలు ఏమిటి రాబోయేటటువంటి రోజుల్లో, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. మరి ఈ యొక్క ముందుగా తులారాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే, ఈ రాశివారు చాలా చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారు. అలాగే ఈ రాశివారు చాలా మృదువైనటువంటి స్వభావాలను కూడా చెప్పుకోవాలి. జాతకరీత్యా స్థిరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి రాసుల్లో కల్లా, అన్ని రాసుల్లో కల్లా కూడా ఈ రాశివారే స్థిరమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయండి వీరిలో. మనకు పెద్దగా ఎక్కువగా వీరిలో ఏదైనా కానీ వీడు పెద్ద అసలు పనికిరాళ్లే అని చెప్పి ఎవరైనా అనుకోవడానికి వీళ్ళ దగ్గర అసలు ఛాన్స్ అనేది ఉండరన్నమాట. అంత మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం, పనితనం కూడా అంతే చురుకుతనంగా ఉంటారు, అందంగా ఉంటారు. ఇతరులు చూడగానే వీరి కష్టాలను వీరితో పంచుకోవాలని చెప్పి రాశివారిని మిత్రత్వాన్ని కోరుకుంటారనమాట. ఇలా ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల విషయాలు మనసులో ఉన్నట్లుగా ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తే చాలా గోప్యంగా ఉంచుతారు. సమాచార సేకరణ విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. ఇవి ఏదైనా కానీ అబద్ధాలు చెప్పడం కూడా వీరి దగ్గర చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఇతరులు చెప్పేటటువంటి విషయాలు నిజాలా కాదా అని చాలా బాగా గ్రహిస్తారు. రోజుకోసారి వీరి యొక్క సిద్ధాంతాలు మార్చుకునేటటువంటి మనస్తత్వం అనేది అస్సలు ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి కష్టపడతారు. ఇక వీరికి మంచిదనం, పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి చాలా కోపం ఎక్కువ. అయితే దీనివలన వీరికి అనేక మంది శత్రువులు కూడా ఉంటారు. కానీ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదండి. ఇక ఈ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుండో ఒక దేవతా అనుగ్రహం ఉంది. కానీ మీరు ఆ తల్లిని గుర్తించడం లేదనే చెప్పుకోవాలి. మీరు ఒకవేళ గమనిస్తే గత 5 సంవత్సరాల నుండి కూడా మీ ఇంట్లో మీతో పాటే జరిగినటువంటి ఏదైనా కొన్ని ప్రమాదాలు కావచ్చు, లేదంటే ఏదైనా సమస్యలు కావచ్చు, మీరు త్రుటిలో తప్పించుకున్నటువంటి సమస్యలు బోలెడు ఉండుంటాయి. ఒకసారి గుర్తు చేసుకోండి. దానికి కారణం ఎవరో కాదండి, కేవలం ఒక దేవత యొక్క అనుగ్రహం మీపై కరుణా కటాక్షాలతో ఆ దేవతానుగ్రహం మీపై నిండుగా ఉంది. మరి ఎందుకంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లవేళలా కూడా కాపాడుతూ రక్షిస్తుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూస్తుంటారు కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో కూడా మీరు త్రుటిలో తప్పించుకునేటటువంటి ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న దెబ్బలతో బయటపడ్డారు అంటే కేవలం ఆ దేవత అనుగ్రహమే. ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంది అని అర్థం. మరి అసలు ఆ దేవత మీ నుండి అసలు ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి అసలు ఏమాత్రం కూడా ఒక ఐడియా అనేది ఉండడమే లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ పెద్దవాళ్ళు కానీ మన దాయాదులు కానీ ఇలా ఉంటారు కదా, అక్కడ కులానికి సంబంధించి కులదైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే చిన్న మందిరం కానీ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నాం. అలాగే ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ పట్టించుకోవడం మానేస్తాం. మీకు కూడా ఇవన్నీ ఎప్పుడూ కూడా మనసు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ దేవతారాధన చేసుకొని తీరాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అలాగే రాశి చక్రంలోనే ఉన్నటువంటి అన్ని రాసుల వారికల్లా కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలను ఎక్కువగా చవిచూసిన వారే ఈ యొక్క రాశివారు. ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఇప్పటికీ కూడా వీరు ఎక్కువగా
అనుభవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ రాశి వారే ఆర్థికపరమైనటువంటి నష్టాలను ఎదుర్కొన్న వారిగా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఇక వీళ్ళు ఏ రాశి వాళ్ళు కూడా నష్టపడలేదు. కానీ వీరు ఇంకా నష్టం నుండి తేరుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. దీన్ని మీరు ఒకసారి గమనించుకోవాలి. మరి దీనికి కారణం మనం మన కులదైవాన్ని, ఇంటి దైవాన్ని మర్చిపోవడం. ఎప్పుడైనా కానీ కులదైవానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలండి. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మనకు కారణం అనేది తెలియక చాలా సతమతం అవుతూ ఉంటాం. ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పి మనలో మనమే ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి ఒకసారి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని చెప్పి. ఆ కులదైవం ఇవన్నీ కూడా మీకు మిమ్మల్ని వెన్నంటుండి కాపాడుతుందనే చెప్పుకోవాలి. మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి. అలా కూడా కుదరదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరైనా తెలుసుకోండి. కులదైవం ఎవరనేది తెలుసుకొని ప్రతినిత్యము కూడా కులదైవం యొక్క నామస్మరణ స్మరించుకున్నా కూడా పర్వాలేదు. లేదంటే ఆ దేవతను ఆరాధించుకుంటూ మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యము కూడా మీరు పూజిస్తూ ఉండడం వల్ల ఎన్నో శుభప్రదమైనటువంటి మంచి జీవితాన్ని మీరు పొందవచ్చు. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని ఏమిటి అంటే కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోండి. మీరు ఎంత పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నా లేదంటే ఇతరత్ర దేశాల్లో ఉన్నవారైనా కానీ భగవంతుడి ముందు మనకు అవేమీ కూడా పనికిరావు. పెద్ద చిన్న ఈ తేడాలు అనేవి అసలు ఉండవు. మనకి ఏది కూడా దైవం యొక్క అనుగ్రహం లేనిది ఏది పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆదాయానికి సంబంధించి ఎటువంటి పనైనా కానీ నెగ్లెక్ట్ చేయడం అసలు మంచిది కాదు. అలాగే కులదైవానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం కూడా మీరు చాలా ముఖ్యమైనటువంటి పని అని తెలుసుకోండి. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా తెలుసుకొని ఖచ్చితంగా ఈ యొక్క నియమాలన్నీ కూడా పాటించండి. మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరేమిటో తప్పకుండా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక మీరు ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా ఈజీగా నమ్మేస్తూ ఉంటారండి, ఆ పనిని వెంటనే తక్షణమే మానేసేయాలి. ఎందుకంటే అది మీరు ఎప్పుడూ కూడా ఏంటంటే అండి పక్కన వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు. ఇలా ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతగానో శ్రమ అనేది పడుతూ ఉంటున్నారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే అది మీకు విఫలమవుతూ వస్తుంది. మరి దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఏ పనైనా కానీ ఒకటి చేయాలనుకుంటే మీరు ఎవరికి కూడా ఒకసారి ఎవరికి చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేసి చూడండి. తర్వాత ప్రతిఫలం ఎలా ఉంటుందో. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దైవం మీద ఎనలేనటువంటి నమ్మకాన్ని పెట్టుకోండి. మనుషుల మీద కాదండి. నేటి సమాజంలో మనుషులు మనల్ని మోసం చేయవచ్చేమో కానీ భగవంతుడు మోసం చేయడు. కాబట్టి నమ్మకం ఏదైనా ఉంటే భగవంతుడి మీద పెట్టుకొని మీ పనిని మీరు చక్కగా చేసుకుంటూ పని అయిన తర్వాత మీ పక్కవారితో చెప్పి చూడండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. మరి ఈ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తున్నారు, టాలెంట్గా ఉంటున్నారు. మీరు పక్క నుండి కానీ వేరే వాళ్ళ నుండి కానీ సహాయాన్ని సపోర్ట్ని అని చెప్పి ఇదేమీ కూడా దొరకడం లేదని ఫీల్ అవ్వకండి. మీరు మీ గురించి మీరే మీ సపోర్ట్ మీరే తీసుకోండి. ఇక మీరు మంచి అవకాశాలను కూడా అందుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మీ నుండి మీకు ఉన్నప్పుడు దేన్నైనా కానీ మీరు తప్పకుండా జయిస్తారు. ఇలా ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉండాలి కూడాను. ఇక మీదట మీరు బాధపడవలసినటువంటి పని కూడా లేదండి. మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా దొరకబోతుందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి పనులు మీకు ఫలితాలను చాలా బ్రహ్మాండంగా ఇవ్వబోతున్నాయి. ఇక ఇక్కడి నుండి మీ యొక్క కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు మంచిగా ఉండబోతున్నాయి. మీరు మంచి కర్మలు చేశారు కాబట్టి అవన్నీ కూడా మీకు తిరిగి మంచి రిటర్న్ గిఫ్ట్ అనేది వచ్చేలా చేయబోతున్నాయి. అలాగే ఈ నెల తర్వాత నుండి కూడా మీకు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. ఎవరైతే వివాహాలకు సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అనుకోకుండా మరింతగా మంచి సంబంధాలు కూడా కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటున్నారో వాళ్లకు కూడా మంచి అవకాశాలు వీరు కోరుకున్నటువంటి మంచి కంపెనీల్లో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి రంగంలో ఉద్యోగం దొరకడం కానీ ఇలా వస్తాయన్నమాట.
అలాగే ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ కొనాలనుకుంటే అవన్నీ కూడా మీకు మంచి సమయం అయితే రాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కష్టపడి చదువుకొని ఉంటారు కదా, ఇక మీకు కూడా మంచిగా విదేశాలకు వెళ్ళి స్టడీస్ కోసం వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొంతమంది దానికి సంబంధించి అప్రూవ్స్ ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేసే వాళ్ళకు కూడా మంచి స్టార్ట్ అయ్యేది మీకు ఏ సమయం అనేది కూడా కొన్ని రోజుల్లో అర్థమైపోతుంది. కొన్ని విషయాలు జాగ్రత్తగా మీరు కాస్త అంటే మనసు పెట్టి ఆలోచించాలి. ఎప్పుడూ కూడా మీ ఆలోచనలు డౌన్గా ఉండవండి, ఎప్పుడూ కూడా హై లెవెల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచనలు ఎప్పుడూ కూడా మంచిగా చేయండి. పెద్దగా భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కడా కూడా లేవు. ఎక్కువగా చికాకుగా ఉండేలాగా మీ మనసే మిమ్మల్ని పాడు చేస్తూ ఉంటుంది. ఆ మనసు కూడా మీ ఆలోచనల వల్లే పాడవుతుంది. కాబట్టి అతిగా ఆలోచించకండి. చిన్న చిన్నగా ఏదైనా కానీ సర్దుబాటుతనంగా అదే జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు వస్తున్నా కూడా మీరు బాధపడకండి. చెప్పాం కదా, కులదేవత ఆరాధన చేసుకొని చూడండి. మీ మనసులో ఎన్నో అంటే ఆలోచనలు కావచ్చు, లేదంటే బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దూరం అయిపోతాయి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత కోసం వ్యాయామం చేయండి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలపై మక్కువ చూపించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇక ఈ రాశి వారు దేని మీద అంటే మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఈ పని చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారో ఆ పనిలో మీరు సక్సెస్ని అయితే పొందుతారు. ఇక్కడ నుండి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా మంచి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ రాశివారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. ఈ దేవత ఎవరో మీరు తెలుసుకున్నారు. మరి ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలో కూడా ఒకసారి ఆలోచించుకొని తర్వాత ఆ నిర్ణయాన్ని తీసుకొని తర్వాత తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేశారనేది ముఖ్యం. ఇక నుండి కులదేవత ఆరాధన చేసుకోండి. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందని చెప్పుకుంటారు. మరి తెలుసుకున్నారు కదండి, తులారాశి వారి యొక్క ఇంట్లో ఏ దేవత తిరుగుతుందో. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.